ఈరోజు నేను హైకోర్టుకి వెళ్ళి వస్తుంటే మధ్యాహ్నం హైకోర్టు దగ్గర అమరావతికి సంబంధించి బిల్ పాస్ అయిన సందర్భంగా ఒక విజయోత్సవ సభ పెట్టారు. సరే, విజయోత్సవ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది రైతులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి నేను అడిగా, ఏంటండి ఏంది అంత వస్తూ మధ్యలో ఆగి అడిగా, ఏంటండి అంత బాగా పెద్ద సభ పెట్టారు, ఏంటి విజయోత్సవ సభ అంటే, అమరావతి బిల్లు పాస్ అయిందండి, అమరావతి బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా అమరావతి మన రాజధాని అన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది, ఏంటైంది బిల్ పాస్ అయితే అన్నాను నేను. బిల్ పాస్ అయితే ఏమైందండి, ఏమొచ్చింది మనకి అన్నాను. ఏమొచ్చింది ఏంటంటే అమరావతికి పేరు పెట్టారు. అవును, అమరావతికి పేరు పెట్టారు, 12 సంవత్సరాల నుంచి పేరు పెడతానే ఉన్నారు, ఏమొచ్చింది మనకి అన్నా నేను. ఏమొచ్చింది ఏంటండి, మీరు అట్లా అడుగుతారు ఏంటండి, అన్నీ తెలిసి కూడా శ్రవణ్ కుమార్ గారు అన్నాడు ఆ రైతు. అదే సార్, అమరావతికి పేరు పెట్టడం వల్ల మనకు వచ్చింది ఏంటి అని అడిగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయా అమరావతికి పేరు పెట్టడం వల్ల? రాలేదు. కేంద్ర పార్లమెంటు బిల్లు పాస్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరిగినాయా? జరగలేదు. మీకేమైనా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం ఉందా? తెలియదు. మీకేమన్నా ఈ అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం వల్ల మీకు జరిగిన మంచి అంటే ఒక మాట చెప్పండి సార్ అన్న నేను. ఆ రైతుకి ఏం అర్థం కాల. అదేందండి అంత మాట అంటారు, ఏదో ఒకటి మంచి జరుగుద్ది కదా అని. నేను ఇంకో ప్రశ్న అడిగా, వచ్చే ప్రభుత్వం రేపొద్దున అమరావతి రాజధాని ఇక కాదు అని పార్లమెంట్లో మళ్ళీ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు, లేదంటే ఇప్పుడు పెరుగుతున్న ఎంపీ సీట్లు 50% పెరిగి రమారమి 45-50 సీట్లు అవుతాయి. 50 సీట్లలో 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి అనుకుందాం, ఎజ్యూమ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ గారు గుణంగా ఆయన్ని రానియరు కాబట్టి ఒకవేళ నేను హైపోథెటికల్గా థింక్ చేసి అడుగుతున్నాను. నేను ఒక 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడినట్టుగానే రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఒక ప్రభుత్వం నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను పరిపాలనా రాజధానిగా మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకసారి సవరణ చేయండి అంటే సవరణ అవ్వదా అన్న నేను. అవ్వకుండా చేశారంట కదండి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. 150 సార్లు 170 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి మనం రాజధానిని సవరించుకోలేమా అండి? అమరావతి రైతుల్ని మోసం చేసే కార్యక్రమాల నుంచి, మోసపోయే కార్యక్రమాల నుంచి మీరు బయటపడండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వీరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిని రైతులని అడ్డం పెట్టుకొని ఇది ఒక ఏటీఎం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అండి. మీకు అర్థమయ్యే రోజుకి అర్థమవుతుందిలే అని నేను కారెక్కి వచ్చేసాను.